అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 22 వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఈ వివరణ అంటే వృషభ రాశి వారికి రేపటి రోజున ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. మరి దీని గురించి తెలుసుకొని జాగ్రత్త పడండి. వృషభ రాశి వారికి ఏం జరగాలని రాసిపెట్టి ఉంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫిబ్రవరి 22 శనివారం రోజున వృషభ రాశి వారికి అనుకూల అలాగే ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఏం జరగబోతున్నాయనే విషయాలు కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎంతో బాధలతో సమస్యలతో సతమతమైపోతూ ఉండేవారు చాలామందే ఉండుంటారు కదండి. అలాంటి వారు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చూతారండి గురువుగారు. ప్రేమ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిష్కార మార్గంగా కానీ మనకైతే ఫోన్ ద్వారా తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 8338555161. మరి వృషభ రాశి వారికి ఫిబ్రవరి 22 శనివారం రోజున వారికి రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు అయితే మనం తెలుసుకోబోతున్నామండి. మరి వీరికి ఏ సంఘటనలు ఆశ్చర్యకరంగా ఉండబోతున్నాయో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళితే వృషభరాశి రాశి చక్రంలో 2వ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2 అలాగే 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క జాతకాన్ని అలాగే వీరి యొక్క దిన ఫలితాన్ని చూసినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారండి. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. తెలివితేటలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ ఫిబ్రవరి 22వ తేదీన శనివారం యొక్క దినఫలాలు కనుక చూస్తే చాలా కాలం క్రితం నిలిచిపోయినటువంటి ఒక పని ఈరోజు మీకైతే పూర్తవుతుందండి. ఆ పని పూర్తి చేయడం గురించి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించడం లేదు. అలాగే ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకైతే లభించలేదు. ఈరోజు దినఫలాల్లో సన్నిహితుల నుండి కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి కానీ సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ విధంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆ పని మీరు చేయగలుగుతారు. అలాగే చాలా కాలం క్రితం కలుసుకోవాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక పని నిమిత్తం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ పని కావడం లేదు. ఆ పని కూడా ఈ రోజున పూర్తయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఆ విభేదాలు పరిష్కరించుకొని తిరిగి మరలా మీ యొక్క బంధాన్ని మీరైతే పునరుద్ధరించుకోబోతున్నారు. అటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కాస్త పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే అండి, మానసికంగా మీరు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అలాగే స్ట్రెస్ కారణంగా మీరు నీరసంగా, తలనొప్పి, అలాగే ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య పాలై మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పై అధికారుల ఒత్తిడికి పరిస్థితులు కూడా మీకైతే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వినియోగదారుల నుండి ప్రశంసల వర్షాన్ని మీరైతే చూస్తారు. మీ గురించి మీ వ్యాపార వినియోగదారుల గురించి చాలా గొప్పగా చెబుతారు, కానీ భాగస్వామ్య వ్యాపారులు చేస్తున్నటువంటి వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా లేదు. భాగస్వాములు గొడవ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు పోటీదారులుగా ఉండేటటువంటి వ్యాపారవేత్తలకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది, కానీ ఆ అవకాశం కూడా అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుందండి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కాస్త చర్చించండి. అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోండి. అలాగే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోవద్దు. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో అంటే ఏదైనా కానీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఈ రోజుకు సంబంధించి చాలా క్లారిటీగా ఉంటుందండి. విహారయాత్రకు వారితో పాటు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అపరిచితుల వ్యక్తుల వల్ల కాస్త మోసం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారి ప్రతికూలతలు అనుకూలతలు మార్చుకోవడానికి శివారాధనను తప్పనిసరిగా చేసుకోండి. ఇంకా హనుమంతుని ఆరాధించండి. శుభతిథి ఉన్నటువంటి ఈ యొక్క
శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి కానీ లేదంటే హనుమాన్ టెంపుల్కి కానీ వెళ్ళండి. చక్కగా వస్త్రాన్ని స్వామివారికి సమర్పించండి. వస్తువుల రూపంలో, వస్త్రాల రూపంలో, ధనధాన్యాల రూపంలో మీరు ఏ రకంగా అయినా కానీ పేదవారికి సహాయం చేస్తే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీరు పొందినవారు అవుతారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా చేయవలసినటువంటి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతికూలమైనటువంటి అంటే ఏమైనా కానీ ప్రతికూలమైనటువంటి పనులు మీకు అనుకూలంగా మారాలంటే చెప్పుకున్నాం కదండి, శివారాధన అయితే తప్పకుండా చేసుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా శివారాధన చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశాలతో పాటు మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది. అయితే మీరు ఏ విషయాల వలన కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలాగే తప్పకుండా జాగ్రత్తలు పాటించవలసినటువంటి విషయాలు ఏమిటి, అలాగే మీరు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా కోపడిపోతూ ఉంటారు. కొన్ని విషయాల సంఘటనలు మీకు అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి పెడతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి విషయాలు ఏదైనా జరిగినప్పుడు కాస్త మిమ్మల్ని మీరు కాస్త ఏదైనా కానీ కోపానికి గురి చేసుకోకుండా, కొంతమంది ఏంటంటే పడని వ్యక్తులు ఏం చేస్తారంటే మీరు కావాలని మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో ఇరికించి కుళ్ళు కుతంత్రాలు చేస్తూ కావాలని మిమ్మల్ని ఇరికించాలనేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయంలో కాస్త మీరైతే తప్పకుండా జాగ్రత్తలను అయితే పాటించాలండి. మీ పై అధికారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే మీ బంధువర్గంలో కావచ్చు, ఇలా ఎవరైనా కానీ తప్పకుండా మీరైతే వాళ్ళ ద్వారా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా కుటుంబ పరంగా అలాగే బాధ్యతలు కొన్ని ఎక్కువ అవబోతున్నాయండి. ఇంట్లో కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, లేదంటే సంతాన పరంగా కావచ్చు, కొన్ని చిన్నపాటి మీకు కాస్త ఇబ్బందికరంగా ఉండేటటువంటి సంఘటనలు అయితే జరుగుతాయి. సంతాన పరంగా పిల్లలు కొంచెం మాట వినకపోవడం, కొంచెం మీకు ఎదురు తిరిగినట్లుగా ప్రవర్తించడం, ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వారి గురించి కాస్త జాగ్రత్త తీసుకోండి. వారికి కాస్త నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలాగే వారితో కాస్త ఎక్కువగా ప్రేమగా సఖ్యతగా ఉండడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వారు చేస్తున్నటువంటి పనుల వల్ల మనకు ఎంతో విపరీతమైనటువంటి కోపం రావడం సహజం. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏంటంటే మనం ఏదైనా కానీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా, లేదంటే వారిపై ఏదైనా కానీ తెలిసి తెలియక మనకు వచ్చినటువంటి కోపంతో వారిని ఏదో ఒక మాట అనడం కానీ, లేదంటే కొట్టడం కానీ, ఇలాంటివి ఏదైనా చేస్తే ఏంటంటే వారికి ఇంకాస్త ఎక్కువగా కోపంతో దూకుడు పడుతుంది. కొన్ని దుడుకు పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పిల్లల పట్ల మన పిల్లలు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారనేది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే మనకు ఎంత కోపం ఉన్నా కూడా అది కొన్ని సందర్భాల్లో మనం ప్రదర్శించకపోవడమే మంచిది. కాబట్టి వారి కోసం మనం కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మన కోపాన్ని మనమే నియంత్రించుకోవాలి. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం రేపటి రోజున మీకైతే కనిపిస్తుంది సంతాన విషయంలో. ఇక కుటుంబం మధ్య ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతో సఖ్యతతో ఉంటారు. అలాగే చక్కగా విహారయాత్రలు కానీ, లేదంటే దేవాలయాన్ని కానీ వెళ్ళి సందర్శించుకొని వస్తారు వృషభరాశి వారు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా రేపటి రోజున ఎక్కువగా గడిపేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలాగే ఉద్యోగస్తులకు, అలాగే పై అధికారులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల కాస్త పని కూడా ఎక్కువగా ఉండేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఆ సమయంలో కూడా వారి ద్వారా కొంచెం ఇబ్బందికరంగా, లేదంటే వారి వలన కాస్త ఏదైనా అనీజీగాను, లేదంటే వారి వలన కాస్త కోపం తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. అలా అని చెప్పేసి మీకు కొంచెం ఆలోచనతోటి వారితో ఏమాత్రం కూడా గొడవ కానీ, లేదంటే వారితో ఏమాత్రం కూడా అనవసరమైనటువంటి వాగ్వాదానికి దిక్కుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా వృషభరాశి వారైతే చాలా జాగ్రత్తగాను, అలాగే అటు కొంచెం సంతోషంగా ఉంటారు. కానీ ఎక్కువగా మీరు ఏంటంటే కోపం తెచ్చుకోకుండా ఉండకపోవడం చాలా మంచిది. మీరు ఏదైనా కానీ పరిస్థితిని చాలా చక్కగా మలుపు తిప్పుకుంటారు. కాబట్టి వృషభరాశి వారు చాలా చక్కగా నేర్పరనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ విషయంలో ఎక్కడ ఎలా ఉండాలనేది మీకు తెలిసినంతగా ఏ రాశి వారికి కూడా తెలియదు. కాబట్టి వృషభరాశి వారు ఈ విషయంలో మాత్రం రేపు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరినైనా కానీ కోపడవలసి వచ్చినటువంటి సందర్భాలు ఏర్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెంటనే కోపడవద్దండి. అలాగే వారితో ఎలాంటి సంఘర్షణలకు కానీ గొడవలకు కానీ దిగపోవడం మీకు అంతా మంచిగా ఉంటుంది. కాబట్టి రేపు ఒక్కరోజు అలాంటి ఏదైనా గొడవలకు కానీ అలాంటికి సంబంధించినటువంటి విషయాలకు మాత్రం ఎంత దూరంగా ఉంటే మీకు అంత బాగుంటుంది అనమాట. రేపు ఒక్క రోజున మీకు జరగబోయేటటువంటి సంఘటనల వల్ల ఫ్యూచర్లో మీరు కొంచెం ఇబ్బంది అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతాదంతా కూడా అనుకూలంగాను అటు ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరిగేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే మాత్రం రేపటి రోజున మీకు చక్కగా చేతి నిండా ధనం ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మీరు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా కానీ, లేదంటే మీ చేతిలో అవసరానికి కావాల్సినా కానీ తప్పకుండా మీ చేతి నిండా అయితే ధనం అయితే ఉంటుంది. ఎవరికి కూడా ఎవరి ముందు కూడా చేయి చాచేటటువంటి ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపించడం లేదు. మీ చేతి నిండా కూడా డబ్బు ఉంటుంది. మీరే ఇంకొకరికి ఇచ్చేటటువంటి పొజిషన్లో ఉంటారు. అలాగే మీ ద్వారా ఇంకెవరైనా కానీ సహాయాన్ని పొందడానికి కూడా వేచి చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి మీరు మీకు ఇష్టమైతే మీ శక్తి మేరకు ఎవరికైనా కానీ సహాయం అయితే నిస్సంకోచంగా చేసుకోవచ్చు.
అలాగే ముఖ్యంగా చెప్పుకున్నాం కదా, శివారాధన మాత్రం మర్చిపోకుండా చక్కగా చేసుకుంటూ ఉండండి. ఇంట్లో ఎంత ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయో మీకు అలాంటప్పుడు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఘటనలు మీరు అనుకూలంగా చేసుకొని చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటూ ఎక్కువసేపు హాయిగా ప్రశాంతంగా గడపడానికి మాత్రమే ప్రయత్నించండి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫిబ్రవరి 22వ తేదీ శనివారానికి సంబంధించినటువంటి దిన ఫలితాలు మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.